నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్లలో కేటీఆర్ గారిని గెలిపించింది ఎవరు? కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి. ఇది ప్రజాస్వామ్యమే కదా, ప్రజలే ఓటేస్తే గెలిచిండ్లు అని కాదు. ప్రజలే ఓటేస్తే గెలిచిండ్లు, ప్రజలు ఓట్లేసేలా చేసింది ఎవరు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసింది ఎవరు? ఓటు చీల్చింది ఎవరు? కేటీఆర్ గెలుపు కారణం ఎవరు? ఇది ఆలోచించండి. ఎందుకంటే మిట్లారా, మేము దాదాపుగా అక్కడ పద్మశాలి ఓటు అధికంగా ఉన్నది, ఖచ్చితంగా ఈసారి కేటీఆర్ ఓడిపోవాల్సిందని చెప్పి 3 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేసినాం. కేటీఆర్ గారికి సర్వేలు వెళ్ళిపోయినాయి, ఎన్నికలకు ముందు సర్వేలు వెళ్ళిపోయినాయి. ఇక సిరిసిల్లలో కేటీఆర్ గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలు నక్కిగా చెప్పేసినాయి. కూకట్పల్లి నుంచి పోటీ చేస్తా అనుకున్నాడు, అక్కడ ఆయనకి ఏం కనిపించలేదు. మళ్ళీ సిరిసిల్లకే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేసింది కేటీఆర్? ఎవరు కేటీఆర్కు సపోర్ట్ చేసింది? కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి అబ్బా, దీని విషయంపై కొద్దిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా, ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఈ రాజకీయ కుట్రల్ని శోధించాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చాలామందికి అనిపిస్తుంది కావచ్చు, వాసా లక్ష్మ గారికి ఆ కేటీఆర్ గారికి పడదు. నాకెందుకు పడదండి? కేటీఆర్కు నాకేమన్నా పగన, శత్రువు నాకేమన్నా? కేటీఆర్ గారు మంచి పని చేసినప్పుడు మంచిగా చెప్పినాం, ఆయన ఎప్పుడైనా మంచి చేసినప్పుడు బేషన్నం, తప్పు చేసి తప్పు అన్నాం. అక్కడ పద్మశాలి ఓటు బ్యాంక్ అధికంగా ఉంది కాబట్టి అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావడం అనేది 100% సబబు అనుకున్నాం. కాబట్టి 3-4 సంవత్సరాలు అక్కడ కేటీఆర్కి ఆంటీగా పనిచేసినాం. బాజాబ్ చెప్తానే అట్లా చెప్పాను, మంచి చేసినాం, మంచిగా చెప్పినాం. ఇది కాదబ్బా, దీని విషయమే మాట్లాడుకుందాం. కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి. కేటీఆర్ గారిని గెలిపించింది ఎవరు? ఓటు చీల్చింది ఎవరు? ప్రజల్ని డైలామాలో ఓడేసి ఓటు చీల్చి కేటీఆర్ గారి గెలుపుకు కారణం ఎవరు? కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి. కొద్దిగా మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. దీని విషయం మీద స్పష్టంగా మాట్లాడుకుందాం. ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెట్టారా వాసా లక్ష్మణ ఏదో సంచలనమైన విషయాలు చెప్పడము, ఏదో వైరల్ చేయడం అట్లా అన్నాడు. వాసా లక్ష్మణ చెప్పే ప్రతి మాట వాస్తవమే ఉంటుంది మిట్లారా. అందరూ కూడా ఫాలో అవుతుండండి. కొద్దిగా మీ అభిప్రాయం తెలియజేయండి మిట్లారా. నమస్తే. అట్లాగే పద్మశాలి జిఎస్టీను ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఆత్మగౌరవం. జై పద్మశాలి. ఇవాళ సిరిసిల్లలో కూడా చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా రకాల దాడులు, మాటల దాడులు కూడా మనం ఇది చేస్తున్నారు, మీరు చూస్తా ఉన్నారు. మాటల దాడులు కూడా మనం ఇది చేస్తున్నారు, మీరు చూస్తా ఉన్నారు. సిరిసిల్లలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా, ఓ మంత్రి కేటీఆర్, ఇన్ని సంవత్సరాల కాలంగా మా ఓటుతో నువ్వు అధికారం మీద కూర్చున్నావు కదా, ఈ ఒక్కసారి నువ్వు తప్పుకొని మా పద్మశాలి నాయకునికి అవకాశం ఇవ్వచ్చు కదా నీ పార్టీలోనే, అవునా కాదా? అక్కడ కొండలక్ష్మి బాబుజీ విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి. కేటీఆర్ రాకముందు సిరిసిల్లలో నేతల ఆత్మహత్యలు బాగా ఉంటుండని చెప్పిండ్రు. నేను ఏమంటున్నా అంటే, కేటీఆర్ వచ్చిన తర్వాతనే నేత కార్మికులు చచ్చిపోతున్నారు అంటున్నా. ఎందుకంటే ఆ రోజు కార్గిల్ లేకుల శవాలు ఉంటే ఇప్పుడు మన ఇళ్ళలో మనం చచ్చిపోయిన శవాలు తిరిగి బతుకుతున్నాము. ఇది అందరు గ్రహించాలి. ఓటు మనది, ఈ సిరిసిల్ల మనది. ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనం ఏమన్నా చేతగాని దద్దాల మనమా? పౌరుషం లేదా మనకు? ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఇలా చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందిన అంటారు. నేను మాత్రం అభివృద్ధి చెందినడం లేదు, సర్వనాశనం అవుతున్నది. ఇది వాస్తవం చెబుతున్నా. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?